తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మీ అందరికీ శుభములు. షలోం. అసాధ్యమైనవి సాధ్యపరచుకొనుట ఎలా? బైబిల్లో అసాధ్యకరమైన పరిస్థితుల్ని ఏ విధంగా వారు సాధ్యపరచుకోగలిగారు? మనం దాదాపు 70లు 80లు 90ల్లో మనము బ్రతుకుతున్నప్పుడు ఎన్నడూ మనం ఊహించలేదు కూడా. మనం ఒక చోటులో నుండి మనకి చాలా దూరంగా విదేశాల్లో నివసిస్తున్న వారిని ముఖాముఖిగా చూసుకుంటూ మనం మాట్లాడుకోవచ్చని ఎవరో బహుశా ఆలోచించలేదేమో. అది అసాధ్యమని ఒకానొకప్పుడు బహుశా ఎవరో అనుకొని ఉండుంటారు. ఈరోజు మనము చూస్తే ఫేస్ టైం లేకపోతే మొబైల్స్ ద్వారా, వాట్సాప్ కాల్స్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు ఎక్కడున్నా ఎచ్చట ఉన్నా కూడా వారు మనకి చాలా సమీపముగా ఉన్నట్టు వాళ్ళ ముఖము మనము చూసి వారితో మనం ముఖాముఖిగా మాట్లాడుకోగలుగుతున్నాం. ఒకప్పుడు ఏదైతే అసాధ్యం అన్నారో అది సాధ్యము చేశాడు మానవుడు. ఇలాంటి అసాధ్యమైనవి చాలా ఉన్నాయని మనుషులు అనుకున్నారు. కానీ కాలము కొద్దీ, సంవత్సరాలు కొద్దీ అసాధ్యమైనవి సాధ్యంగా మారిపోయి ఈరోజు ఆశ్చర్యం ఏమిటో తెలుసండి. ఒకవేళ దాదాపు 30 సంవత్సరాల క్రితము మనము డాక్టర్ లేకుండా, డాక్టర్ ఎక్కడో ఉండి పేషెంట్కి సర్జరీ చేయగలుగుతారంటే మనం నమ్మేవారమా? అసాధ్యం అంటారు మీరు బహుశా. ఈరోజు అది సాధ్యపరిచాడు మానవుడు. రోబోటిక్స్ ద్వారా ఎక్కడో విదేశాలలో నుండి ఇక్కడ ఆ స్పెషలిస్టు ఆ యొక్క పేషెంట్ మీద ఆపరేషన్ చేయగలుగుతున్నాడు. ఒకప్పుడు అసాధ్యమైనది సాధ్యము జరుగుట మనం కనులారా చూస్తున్నాం. మనిషే అసాధ్యమైనది అనుకున్నది మనిషే సాధ్యం చేయగలిగితే, అసాధ్యమైనది సమస్తము సాధ్యము చేయగలిగిన దేవునికి మరి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? మనం కొన్ని సంవత్సరాల క్రితం చాలా అనుకున్నాం, బహుశా ఇది కుదరదు. మనం అనుకున్నాము మార్స్కు కానీ, చంద్రుడికి కానీ, లేకపోతే ప్లానెట్స్లోకి ఎవరు అడుగు పెట్టగలుగుతారు, ఎవరు చూడగలుగుతారు? ఆ దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు అసాధ్యమైనది సాధ్యము చేసుకుంటూ వెళ్తున్నాడు ఈరోజు మనిషి దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున. మనిషే ఇంత జ్ఞానము పొందుకొని అసాధ్యమైనది ఏదైతే అనుకున్నాడో మరి సాధ్యం చేసుకోగలిగితే, సర్వలోక సృష్టికర్త మహాజ్ఞానుడైన దేవునికి అసాధ్యమైన ఏమైనా ఉంటుందా? ఈరోజు మన జీవితంలో కూడా మనం ఆలోచించాలి. ఎందుకు మనం ఆగిపోతున్నాము? ఎందుకు మనం మనుషులు మాటలు నమ్మి అసాధ్యమని చెప్పి దాన్ని మధ్యలోనే విడిచిపెట్టేస్తున్నాం? చాలాసార్లు వెనకడుగు వేసేస్తున్నాం మన విశ్వాసంలో, మన ఆత్మీయతలో కూడా. నా వల్ల కాదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. లేకపోతే కొన్నిసార్లు మనము చెప్తాం, వాడా ఆమెనా అసాధ్యము, మారటము అసాధ్యం, నేను బ్రతుకున్న వరకైతే వాళ్ళు మారటం అసాధ్యం. ఇలా మీరు ఎన్నో మార్లు వినుంటారు. ఇది అపవాది చెప్పే మాటలు, అబద్ధాలు. దేవుడు ఉన్నంత వరకు మనం నమ్మవలసింది ఏమిటంటే అసాధ్యమైనది నా జీవితంలో సాధ్యమవుతుంది. దేవుడు ఉన్నాడని నమ్మిన ప్రతి ఒక్కరూ నమ్మవలసిన విషయం ఏంటో తెలుసండి, అది నీ దృష్టికి అసాధ్యము కానీ నా దేవుని దృష్టికి సాధ్యమైనది అని విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఈరోజు చాలామంది ఆత్మీయత విషయములో చాలా వెనకబడిపోతున్నారు. ఎందుకో తెలుసా? అసాధ్యమైపోయిన నా జీవితం, నేను పొందుకోవలసింది, ఇట్ ఈస్ లుకింగ్ ఇంపాసిబుల్ ఇన్ మై లైఫ్. దేవుడు కూడా బహుశా చేస్తాడు ఏమో అనే ఆలోచనలు. ఈ ఏమో అనేది చాలా భయంకరమైన వ్యాధి. ఈ యొక్క కరోనా వ్యాధి కన్నా మరొక వ్యాధి ఉన్నదండి, భయంకరమైనది. ఏమిటో తెలుసా? ఏమో అన్న వ్యాధి, సంకోచమైన వ్యాధి, భయము భీతి అనే వ్యాధి. అసాధ్యం అన్న మాట అనేది చాలా పెద్ద వ్యాధి, అది పెద్ద రోగం. అది అలాంటి ఇబ్బందుల్లో, అలాంటి రోగాలతో మనం బాధపడుతున్నామైతే దాన్ని ఎలా మనం సరి చేసుకోగలుగుతామో మనం చూడాలండి బైబిల్లో. సో దేవుడు ఈరోజు మనకి చెప్తున్నాడు, ఏ మనిషి అయితే నీ జీవితంలో అది అసాధ్యం అన్నాడో నువ్వు నన్ను స్తుతించు, నన్ను నమ్ము. ఎవరైతే అసాధ్యమని నీ జీవితంలో మాటలు పలుకుతున్నారో వారు కనులారా చూచుచుండగానే అసాధ్యమైనది నీకు సాధ్యము చేసి నేను మహిమ పొందుకుంటాను.
సో దేవుడు నీ కోసము ఒక కాలముని నిర్ణయించుకున్నాడు. అసాధ్యమైనది సాధ్యము చేసే కాలము నువ్వు కనులారా చూడబోతున్నావు. అది బ్రతికుండగానే నీ జీవితంలో నువ్వు పొందుకోబోతున్నావు. నువ్వు నమ్మిన ఎడల దేవునికి స్తుతులు చెల్లించు. ఈరోజు నీ గృహములో నేను చాలాసార్లు వింటూ ఉంటానండి, చాలామంది స్త్రీలు కుటుంబంలో బిడ్డలు లేక బాధపడుతుంటారు. బ్రదర్ 10 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు 4 అబార్షన్లు అయ్యాయి బ్రదర్, 4 మిస్క్యారేజెస్ అయ్యాయి బ్రదర్. 5వ నెల 4వ నెల వచ్చేసరికి బిడ్డ నాయన తండ్రి చనిపోయాడు. అమ్మా, అధైర్యపడకండి అమ్మా. గర్భఫలము దేవుడు ఇచ్చే బహుమానము, పిల్లలు దేవుడు ఇచ్చే స్వాస్థ్యము అని లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. సో దేవుడు ఇచ్చేది ఇవ్వకుండా మానడు. ఈ డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ అసాధ్యం 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 అని నీ చెవిలో పడేసినా కూడా నమ్మమ్మా, నమ్ము. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నువ్వు ప్రార్థనలో ఏది అడిగినా, విశ్వాసముతో ఏది అడిగినా దేవుడు దానిని నెరవేరుస్తానంటున్నాడు. అమ్మా, నిరాశ పడకండి. వైద్యులకి అసాధ్యమైనది దేవునికి అసాధ్యమైనది కాదు. వాళ్ళు అసాధ్యమని చెప్పినంత మాత్రాన అది అసాధ్యముగా మిగిలిపోదు. నువ్వు విశ్వాసముతో నిలబడు. మీరు మనుషులకి చెప్పండి, ఇది మనుషులకి సాధ్యమైన సముద్రాన్ని 2 పాయలు చేయటము? మీరే చెప్పండి, మనుషులకి సాధ్యమా? ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒకటే మాట ఈరోజు మనకి చెప్తారు, ఇది అసాధ్యమని. అమ్మా, మార్గము లేని చోట, అసాధ్యమని అనిపించే చోటనే దేవుడు నీ కోసము మార్గము సరళపరుస్తాడమ్మా. ఒకవేళ ఇంతవరకు నువ్వు ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, నీ బిడ్డల జీవితములను చూసి వారు తిరుగుబాటుతనాన్ని చూసి దుఃఖిస్తున్నావా? యేసయ్యా, నా కుమారుడు నేను బ్రతికుండగా మారుతాడా అని బహుశా నువ్వు అడుగుతున్నావా? వాడు తిరుగుబాటుతనము నుంచి వాడు నీకు లోబడతాడా, ఇది సాధ్యమేనా అని దేవుణ్ణి అడుగుతున్నావా? అమ్మా, నమ్మకము ఉంచమ్మా. నువ్వు కనులారా చూచుచుండగానే దేవుడు నీ జీవితంలో నీ విశ్వాసమును బట్టి అసాధ్యమైతే ఏదనుకున్నావో అది సాధ్యము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రము. చెడు అలవాట్లు మానేస్తాడా నా కుమారుడు, నా కుమార్తె? నా భర్తకు లోబడతాడా నా కుమారుడు? లేకపోతే ఈ తాగుబోత భర్త మారుతాడా? నీకు అసాధ్యము కావచ్చు. అమ్మా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా యొద్దకి రా, మొరపెట్టు, నేను నీకు ఉత్తరము ఇస్తాను అని దేవుడు మాట సెలవిస్తున్నాడు. నీకు ఏదైనా అసాధ్యం అనిపిస్తుందా? నువ్వు మార్చుకోలేనివి ఏదైనా అసాధ్యముగా నీకు అనిపిస్తుందా? దానికోసము పదే పదే నువ్వు ప్రాధేయపడి ప్రార్థనలు చేసి అలిసిపోయి విసిగిపోయి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, అంత తొందరగా ఓటమి ఒప్పుకోవద్దు. అత్యధికమైన విజయము నేను నీకు ఇచ్చే తీరుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అత్యధికమైన విజయం, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. దేవుడు దేనిని మర్చిపోడు. దాచబడి ఉన్నది ప్రతి ఒక్కటి, రహస్యముగా ఉన్నది అన్ని దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు ఏది దాచిపెట్టడమ్మా? దేవుడు నీ దగ్గర ఏదైనా దాచిపెడుతున్నాడని బహుశా నువ్వు అనుకుంటున్నావా? అమ్మ, దేవుడు దాచిపెట్టే దేవుడు కాదమ్మా. దేవుడు సమస్తము ఆయనలో ఉన్నదంతయు నీకు ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నమ్ము, విశ్వసించు, నిరీక్షణ కలిగి నిబ్బరముగా నువ్వు నిలబడు. నీ విశ్వాసములో స్థిరముగా నిలబడు. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. ఈరోజు ఇంపాసిబుల్ అని, అసాధ్యమైనది సాధ్యము ఎలా చేసుకోగలుగుతాము తెలుసా? ఆవగింజంత విశ్వాసం ఉంటే అంట. దేవునికి స్తోత్రం. ఆవగింజంత విశ్వాసము మనలో ఉంటే, అంటే ఆవగింజంత విశ్వాసము కూడా లేదా మనలో? బహుశా అందుకే అసాధ్యమైనది ఈరోజు కూడా సాధ్యపరచుకోలేకపోతున్నాం మన జీవితంలో. అమ్మ, దేవుడు అబద్ధం ఆడుటకు మనుష్యుడు కాడమ్మా. ఆయన పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కానే కాడమ్మా. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. భూమియు ఆకాశము గతించిన నా మాట గతించిపోదు.
ఈరోజు దేవుడు మాట మీరు పలకండి. దేవుని వాగ్దానములు ఎత్తిపెట్టి ఆ వాగ్దానములు దేవునికి జ్ఞాపకము చేయండి. దేవుడు తన మాటకి కట్టబడి ఉంటాడమ్మా. భూమి ఆకాశము గతించిపోయినా ఆయన మాటలు గతించిపోవు. ఈరోజు ఎందుకు అసాధ్యమైనది సాధ్యము చేసుకోలేకపోతున్నావు తెలుసా? దానికి కారణం ఏమిటో తెలుసా? దేవుని మాటని నువ్వు వినటము లేదు కాబట్టి. నీ విశ్వాసము నిన్ను బాగు చేస్తుంది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసము అసాధ్యమైనది నీ జీవితంలో సాధ్యము. చాలా శ్రద్ధగా వినండి ఈ మాట. మరణాన్నే జయించగలిగేవు, అది మనిషికి సాధ్యమా? కానీ అసాధ్యమైనది సాధ్యము చేసావు ప్రభు. మరణాన్ని జయించి చూపించావు ప్రభు. ఏ మనిషి చచ్చిపోతే తిరిగి లేగలుగుతాడు ప్రభు? నీ కుమారుడు ద్వారా అది నువ్వు నెరవేర్చావు ప్రభు. మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా మరలా మా మధ్యలో యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు నిలబెట్టావు. అదే కృపని ఈరోజు మాకును నువ్వు అనుగ్రహించావు నాయనా. నేను చచ్చిపోతే తిరిగి నన్ను నేను లేపగలుగుతానంటే అది అసాధ్యము. కానీ నిన్ను నమ్ముకుంటే, నిన్ను విశ్వసిస్తే నేను చచ్చిపోయినా నాయనా నేను తిరిగి లేగలుగుతాను తండ్రి. దేవునికి స్తోత్రము. అంటే నీ విశ్వాసము మరణించిన దానిని కూడా జీవములోకి నడిపించగలుగుతుంది. దేవునికి స్తోత్రము. సో ట్రస్ట్ అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. Even if there is death and decay and if everything seems impossible, believe Jesus Christ. Believe the works that He has done for you on the cross. Believe in His sacrifice, His death and the resurrection power. And the death and decay that is seeming impossible in your life will become possible by the grace of our Lord Jesus Christ.